నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయబోయే అంశం పీడీ. పీడీలో పీ అంటే పప్పీ, డి అంటే డాగ్ అని కొంతమంది అనుకోవచ్చు. పీడీ అంటే పప్పీ డాగ్ కాదు, ప్రేమ దొంగలు అస్సలు కాదు, పని దొంగలు అస్సలు అంటే అస్సలు కూడా కాదు. ఎందుకు అనంటే పీడీ స్టాండ్స్ ఫర్ ప్రిజనర్స్ డిలెమా. ఇది ఒక సైకలాజికల్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. మరి సైకలాజికల్ కాన్సెప్ట్ గురించి మీరు ఇక్కడ ఎందుకు డిస్కస్ చేస్తాను మాస్టర్ అని కూడా అనొచ్చు. ఈ మధ్యకాలంలో ఏదైతే ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవ ఉందో, లేదా అంతకుముందు రష్యా ఉక్రెయిన్ గొడవ ఏదైతే ఉందో, ఇలా ఎక్కడ చూసుకున్నా సరే దౌత్య సంబంధాల పరంగా, లేదు కొన్నిసార్లు వ్యాపార సంబంధాలు అంటే బిజినెస్ రిలేషన్స్ పరంగా, కొన్నిసార్లు పార్టీల పరంగా, సో ఇలా జియో పొలిటికల్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఇంటర్నేషనల్ పరంగా అవ్వచ్చు, డిప్లొమాటిక్ పరంగా అవ్వచ్చు, బిజినెస్ పరంగా అవ్వచ్చు, ఇన్స్టిట్యూషన్స్ పరంగా అవ్వచ్చు, ఆర్గనైజేషన్స్ పరంగా అవ్వచ్చు, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అన్నిటికీ అప్లై అవుతుంది. అందుకనే ఈ ప్రిజనర్స్ డిలెమా గురించి మనం ఎంతైనా కొంచెం తెలుసుకొని తీరాలి. అండ్ కన్సిడరింగ్ ద రీసెంట్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీన్ని డీటెయిల్గా తెలుసుకోవడం వెనకాల ఉన్న ఇంకో ముఖ్యమైన రీజన్ ఏంటి అని అంటే, మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఆయన రీసెంట్గా ఒక సమావేశంలో మాట్లాడుతూ ఎవ్రీ వన్ షుడ్ యాక్ట్ లైక్ అ ప్రిజనర్స్ డిలెమా పర్సన్ అనమాట. దాని గురించి ఏంటో తెలుసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విధంగా ఉంటే బెటర్ అన్నట్టుగా ఆయన అన్నారు. సో అది నేపథ్యం, కాంటెక్స్ట్ అయితే మనకి తెలిసిపోయింది. మరి ఇంతకీ అది ఏంటిది, ఆయన చెప్పింది మనం నిజంగా ఫాలో చేస్తే ఇండియాకి బెనిఫిట్, లాభమా నష్టమా ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ ట్రై టు గెట్ టు నో అబౌట్ పీడీ, ప్రిజనర్స్ డిలెమా. ఎందుకు డిస్కస్ చేస్తాం, దీని వెనక ఉన్న కాంటెక్స్ట్ నేపథ్యం ఏంటో మనకు ఆల్రెడీ ఇందాక తెలిసిపోయింది కదా. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ రిఫర్డ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రిజనర్స్ డిలెమా టు అండర్స్కోర్ ద నీడ్ ఫర్ కంట్రీస్ టు కొలాబరేట్ విత్ ఈచ్ అదర్. సో ఇక్కడ మనకు తెలిసిపోతుంది ప్రిజనర్స్ డిలెమా బేసిక్గా ఏంటి అని అంటే, ఒకళ్ళకొకళ్ళు నాది బెనిఫిట్ అని చూసుకోకుండా ఇద్దరిది బెనిఫిట్ ఉంది అని ఆలోచిస్తే అది ఇద్దరికి మంచిది అన్న కాన్సెప్ట్ బేసిక్గా సింపుల్గా చెప్పాలి అంటే. సో అందుకని రాజ్నాథ్ సింగ్ గారు కూడా అదే అంటున్నారు. ఏమని, ద నీడ్ ఫర్ కంట్రీస్ టు కొలాబరేట్ విత్ ఈచ్ అదర్. నాకు కావాలి మొత్తం మంచి, నాకే కావాలి మొత్తం గొప్ప అనుకుంటే అవతల వాడు నష్టపోతాడు. వాడు నష్టపోతే ఆ నష్టాన్ని నీకు ఇవ్వాలి అనుకుంటాడు. అప్పుడు నువ్వు గొప్పవాడు అవ్వవు, వాడు గొప్పవాడు అవ్వడు. దాని బదులు ఇద్దరు కలిసి పని చేశారనుకోండి, అట్లీస్ట్ కొంచెమైనా ఇద్దరు లాభం పొందుతారు కదా. సో ఆ పర్స్పెక్టివ్లో రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారనమాట. సో దాట్స్ ద థింగ్. రాజ్నాథ్ సింగ్ ఈజ్ ది డిఫెన్స్ మినిస్టర్, రక్షణ శాఖ మంత్రివర్యులు ఆయన. దీన్ని మధ్య రక్షా మంత్రిత్వ శాఖ అని కూడా పిలుస్తున్నారు, కొన్నిసార్లు రక్షణ మంత్రిత్వ శాఖ అని పిలుస్తున్నారు. డిఫెన్స్ అని పిలవడం ఈ మధ్య కొంచెం తగ్గించారనమాట. ఏదైతేనే కాంటెక్స్ట్ అయితే తెలిసింది కదా. లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. నౌ లెట్స్ ట్రై టు గెట్ టు నో అబౌట్ దిస్ ప్రిజనర్స్ డిలెమా. ఇంతకీ అసలు ఏంటిది? ఇట్ ఈస్ ద బెస్ట్ నోన్ గేమ్ ఆఫ్ స్ట్రాటజీ ఇన్ సోషల్ సైన్స్. సోషల్ సైన్సెస్ అవ్వచ్చు, సోషల్ స్టడీస్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అవ్వచ్చు, పొలిటికల్ సైన్సెస్ అవ్వచ్చు, లేదు బిజినెస్ స్టడీస్ అవ్వచ్చు, వీటన్నిటికీ సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లేదు బెస్ట్ నోన్ గేమ్స్ ఆఫ్ స్ట్రాటజీ ఇస్ ప్రిజనర్స్ డిలెమా అనమాట. దీనిని ఇద్దరు మనుషులు లేదు ఇద్దరు ఒక విధంగా శాస్త్రవేత్తలు అని చెప్పొచ్చు, వాళ్ళిద్దరూ కలిసి 1950లో ఈ స్ట్రాటజీని డివైస్ చేశారు. ఇంతకీ వాళ్ళిద్దరు ఎవరు అంటే, వాళ్ళిద్దరూ మెరిల్ ఫ్లెడ్, మెల్విన్ డ్రెషర్. నేను మళ్ళీ చెప్తున్నాను, మెరిల్ ఫ్లెడ్, మెల్విన్ డ్రెషర్. వీళ్ళిద్దరూ కలిసి ఈ ప్రిజనర్ డిలెమా అని ఒక స్ట్రాటజీని డివైస్ చేశారు 1950స్లో. అందుకే అది ఏం చెప్తుందంటే మనకి, ఇట్ హెల్ప్స్ us అండర్స్టాండ్ వాట్ గవర్న్స్ ద బ్యాలెన్స్ బిట్వీన్ కోఆపరేషన్ అండ్ కాంపిటీషన్ ఇన్ బిజినెస్, ఇన్ పాలిటిక్స్ అండ్ ఇన్ సోషల్ సెట్టింగ్స్. అంటే ప్రభుత్వానికి సంబంధించి అయి ఉండొచ్చు, లేదు సమాజానికి సంబంధించిన అంశాలు అయి ఉండొచ్చు, లేదు వ్యాపారానికి సంబంధించిన అంశాలు అయి ఉండొచ్చు, లేదు రాజకీయ అంశాలు అయి ఉండొచ్చు. వీటన్నిటికీ సంబంధించి కోఆపరేషన్ అలానే కాంపిటీషన్ ఈ రెండింటి మధ్య ఒక బ్యాలెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఆఫీస్లో మీరు పనిచేస్తున్నారు, ఒక కంపెనీలో మీరు పనిచేస్తున్నారు అనుకుందాం. కంపెనీలో పనిచేసేటప్పుడు మీకంటూ ఒక టీం ఉంటుంది, మీకంటూ ఒక గ్రూప్ ఉంటుంది. మీరు మీ ఇండివిజువల్ బెస్ట్ ఇస్తూనే యాజ్ ఎ టీమ్గా కూడా మీరు గ్రో అవ్వాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండియా క్రికెట్ ఆడుతుంది, లేదు అగైన్ ఫస్ట్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. సో ఇప్పుడు మీకు టీంకి ఒక వర్క్ ఇచ్చారు. సో మీరు మీ టీం వర్క్ని కంప్లీట్ చేస్తూనే దాంట్లో మీరు బెస్ట్ అనిపించుకోవాలి. లేదు ఒకవేళ ఇండియా క్రికెట్ ఆడుతుంది అనుకుందాం. ఇప్పుడు ఇండియా క్రికెట్ ఆడడంలో వాళ్ళు బెస్ట్ ఇవ్వాలి. వాళ్ళు బ్యాట్స్మెన్ అయితే వాళ్ళు సెంచరీలు కొట్టాలి, వాళ్ళ బౌలర్లు అయితే ఎన్ని వికెట్లు తీయగలరు అన్ని వికెట్లు తీయాలి. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ టీంని కూడా గెలిపించుకోవాలి. సో ఒకవైపు వాళ్ళు కాంపిటీషన్, నేను పక్క బౌలర్ కన్నా లేదు వేరే బౌలర్ కన్నా లేదు వేరే బ్యాట్స్మెన్ కన్నా ఎక్కువ రన్స్ చేయాలని కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళిద్దరు కలిసి సేమ్ గోల్ కోసం ఆడుతున్నారు, వాళ్ళ టీంని గెలిపించడం కోసం. సో అక్కడ వాళ్ళిద్దరు కలిసి ఫైట్ చేయాలి. సో అక్కడ కోఆపరేషన్ వస్తుంది. సో ఈ కోఆపరేషన్కి కాంపిటీషన్ని బ్యాలెన్స్ చేసే ఒక స్ట్రాటజీనే ఈ ప్రిజనర్స్ డిలెమా. దీనికి సంబంధించిన టెక్నికల్ డెఫినేషన్ కనుక మనం గమనిస్తే, ఇట్స్ అ పారాడాక్స్ ఇన్ డెసిషన్ అనాలిసిస్. పారాడాక్స్ అంటే నీకు క్లియర్గా ఏమీ తెలియట్లేదు అని,
దేంట్లో? డిసిషన్ అనాలిసిస్లో. అంటే నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలనేది ఒక క్లారిటీ లేదనమాట. ఇన్ విచ్ టూ ఇండివిజువల్స్ యాక్టింగ్ ఇన్ దేర్ ఓన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ డు నాట్ ప్రొడ్యూస్ ద ఆప్టిమల్ అవుట్కమ్. అంటే ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు, వాళ్ళిద్దరూ వాళ్ళ బెస్టే చూసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళిద్దరికి కూడా అది లాభం అవ్వదు. ఇద్దరు కలిసి పనిచేస్తేనే వాళ్ళకి ఏదో ఒక లాభం అవుతుంది. సో దాట్ ఈజ్ ప్రిజనర్స్ డిలెమా. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇన్ ద ట్రెడిషనల్ వర్జన్ ఆఫ్ ద గేమ్, ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ 2 suspects అండ్ ఆర్ ఇంటరాగేటింగ్ దమ్ ఇన్ సెపరేట్ రూమ్స్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ దోపిడీ జరిగింది అనుకుందాం. బ్యాంక్ దోపిడీ ఇద్దరు మనుషులు చేశారు అనుకుందాం. ఒకడి పేరు సాయి, ఇంకోటి పేరు వివేక్. సో సాయి, వివేక్ వీళ్ళిద్దరూ దొంగతనం చేశారు బ్యాంక్లోకి వెళ్ళి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళిద్దరూ దొంగతనం చేస్తున్నట్టు ఎక్కడ సాక్ష్యాలు లేవు, ఎవరు విట్నెస్లు లేరు. కానీ ఒకవేళ విట్నెస్గా ప్రూవ్ చేయాలి ఎవరినో ఒకళ్ళని అంటే వీళ్ళని ఒకళ్ళని అగెయిన్స్ట్గా విట్నెస్గా ప్రూవ్ చేయాలి. అంటే సాయి, వివేక్ ఇద్దరు కలిసి దొంగతనం చేశారు కాబట్టి సాయికి తెలుసు వివేక్ దొంగతనం చేశాడని, వివేక్కి కూడా తెలుసు సాయి దొంగతనం చేశాడు అని. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు పోలీసులకి సహాయం చేశారనుకోండి, అప్పుడు అవతల వాడే దొంగతనం చేశాడు అని చెప్పి వీడినేమో పబ్లిక్ ప్రాసిక్యూషన్ సైడ్ పెట్టేసుకుని వీళ్ళే మనకి విట్నెస్ అని చెప్పి విట్నెస్ని ప్రొటెక్ట్ చేసేసి వాడి మీద కేసు తోసేసి వాడిని కేసు లోపల తోసేయాలన్నమాట, లేదు జైలు లోపల తోసేయాలి. దట్స్ ద థింగ్. అలా సాయి, వివేక్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి ఈ ప్రిజనర్స్ డిలెమా ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఈచ్ కెన్ ఐదర్ కన్ఫెస్ దేర్ బై ఇంప్లికేటింగ్ ద అదర్ ఆర్ కీప్ సైలెంట్. సో బేసిక్గా ఏం చేయగలరు వీళ్ళు? ఒకటి, సాయికి తెలిసిన సాయి చెప్తాడు, వివేక్కి తెలిసింది వివేక్ చెప్తాడు. లేదు వీళ్ళిద్దరూ కూడా సైలెంట్గా ఉండాలి, ఏం మాట్లాడకూడదు. If one suspect says the other was involved, he can get scot-free while other will get a 15-year jail term. మనం దీన్ని జస్ట్ ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేస్తున్నాము. ఒకవేళ ఉదాహరణకి సాయి అవును వివేక్ దొంగతనం చేశాడు అని చెప్తే సాయి ఒప్పేసుకున్నాడు కాబట్టి సాయిని కాపాడతారు. సో సాయిని స్కాట్ ఫ్రీ చేస్తారు, అంటే పోలీసులు వదిలేస్తారనమాట. వేరాజ్ వివేక్కి 15 సంవత్సరాలు జైలు శిక్ష వస్తుంది. లేదు ఉల్టా అనుకున్నా, ఒకవేళ వివేక్ పోలీసుల దగ్గరికి వెళ్ళి నేను ఒప్పేసుకుంటాను, నేను దొంగతనం చేశాను, కానీ నేను వాడికి వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్తాను అంటే అప్పుడు వివేక్ ఫ్రీ అయిపోతాడు, సాయికి 15 ఏళ్ళు జైలు శిక్ష వస్తుంది. సో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఇక్కడ సఫర్ అవుతారు ఒకవేళ ఇద్దరూ కూడా మాట్లాడితే. ఇఫ్ నైదర్ సస్పెక్ట్ కన్ఫెసెస్ దే బోత్ విల్ ఓన్లీ గెట్ 1 year jail term. ఒకవేళ ఇద్దరు ఏం మాట్లాడట్లేదు, సాయి వివేక్ గురించి చెప్పట్లేదు, సాయి గురించి చెప్పట్లేదు, వివేక్ గురించి చెప్పట్లేదు, వివేక్ సాయి గురించి ఏం చెప్పట్లేదు. సో వీళ్ళిద్దరు కూడా నోరు విప్పట్లేదు. సో ఇద్దరికి కూడా 1 year jail term వస్తుంది. ఇఫ్ బోత్ కన్ఫెస్ దేర్ జైల్ టర్మ్ విల్ బి 10 years each. నా ఇప్పుడు ఇద్దరు మంచివాళ్ళు అనుకుందాం, సాయి మంచివాడు, వివేక్ మంచివాడు అని అనుకుందాం. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అవును మేమే దొంగతనం చేసామని ఇద్దరు చెప్పేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇద్దరికి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఒకళ్ళొకడు వైపుకు తోస్తే ఒకళ్ళు ఫ్రీ అవుతారు, ఇంకోళ్ళు 15 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తారు. ఒకవేళ ఇద్దరూ కూడా అవును మేమే దొంగతనం చేశామంటే ఇద్దరికి 10 ఏళ్ళు జైలు శిక్ష వస్తుంది. దాని బదులు ఇద్దరు సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఉంటే వాళ్ళకు ఓన్లీ 1 year జైలు శిక్ష మటుకు వస్తుంది, 1 సంవత్సరం మటుకే జైలు శిక్ష వస్తుంది. సో వాళ్ళిద్దరు కోఆపరేట్ చేసుకుంటున్నారు, ఎవరి గురించి ఎవరు ఏం చెప్పట్లేదు, వాళ్ళ గురించి వాళ్ళు ఏం చెప్పట్లేదు. సో 10 కాదు 15 కాదు హ్యాపీగా 1 year టర్మ్తో వాళ్ళు బయటకు వచ్చేస్తారు. సో మళ్ళీ వాళ్ళు కావాలంటే దొంగతనాలు చేసుకుంటారు. సో దాట్స్ హౌ దిస్ ప్రిజనర్స్ డిలెమా వర్క్స్. అంటే ఇప్పుడు నేను ఎదగాలి, నువ్వు ఎదగాలనుకుంటున్నావు, ఇద్దరం కలిసి పని చేసాం అనుకోండి, ఇద్దరం ఎదుగుతాం. అంతగా నేను ముందుకెళ్ళాలని నేను తొక్కడానికి ట్రై చేశాను, వాడు నన్ను తొక్కడానికి ట్రై చేస్తాడు, ఇద్దరం కలిసి ఎవరం ముందుకు వెళ్ళలేమన్నమాట. సో హెన్స్ స్టేయింగ్ సైలెంట్ ఈస్ ద బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ బోత్ ద సస్పెక్ట్స్, దట్ ఈస్ ద బెస్ట్ అవుట్కమ్ లైస్ ఇన్ కోఆపరేషన్. సో వాళ్ళిద్దరూ కూడా ఒక మాట మీదకి వచ్చారు, నేను నీ గురించి చెప్పను, నేను ఒప్పుకోను, నువ్వు నా గురించి చెప్పకు, నువ్వు ఒప్పుకోకు. సో అట్లా ఉంటే ఇద్దరం 1 year జైలు టర్మ్తో వచ్చేస్తాం. కాబట్టి వాళ్ళిద్దరు ఒకరికొకళ్ళు కోఆపరేట్ చేసుకుంటున్నారు, సహకరించుకుంటున్నారు ఒకరికొకళ్ళు. ఇలా ఈ కాన్సెప్ట్ని ఒకవేళ నిజ జీవితంలో ఇన్ రియాలిటీ మనం కనుక ఇంప్లిమెంట్ చేస్తే అంతర్జాతీయ సంబంధాల్లో, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఎలా హెల్ప్ అవుతుంది అని అంటే arms races between superpowers or rival nations offer another important example of the dilemma wherein both countries are better off when they cooperate and avoid an arms race. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఎస్ఆర్ ఒకప్పుడు వీళ్ళిద్దరూ ఆర్మ్స్ రేస్ పెట్టుకున్నారు. అంటే నా దగ్గర ఎక్కువ వెపన్స్ ఉన్నాయంటే నా దగ్గర ఎక్కువ వెపన్స్ ఉన్నాయని. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఉంది, ఇండియా ఏం అనకపోయినా పాకిస్తాన్ ఒక వెపన్ తెచ్చుకుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ మన నైబర్ కంట్రీ కాబట్టి దాన్ని ఫైట్ చేయడానికి మనం ఒక వెపన్ తెచ్చుకుంటాం. అట్లా ఏదో ఒక 2 దేశాలు కొట్టుకుంటూనే ఉంటాయి, ఇజ్రాయెల్ పాలస్తీన్ అని, ఉక్రెయిన్ రష్యా అని, ఇండియా చైనా అని, ఇండియా పాకిస్తాన్ అని. సో ఇలా కొట్టుకుంటూ ఉంటే ఏంటంటే ఎవరికి ప్రాబ్లం, ఇలా కొట్టుకుంటే ఏంటి ఆ ప్రాబ్లం ఎప్పటికీ సార్ట్ అవుట్ అవుతుంది. దాని బదులు నీ కోసం నేను, నా కోసం నువ్వు, ఇద్దరం ఆర్మ్స్ రేస్ ఎందుకు, దాని బదులు ఇద్దరం కలిసిపోదాము, ఇద్దరం లాభం పొందాం అనుకున్నారు అనుకోండి, ఇద్దరికి మంచిదే కదా.
అలానే ఒకవేళ మనం వ్యాపార అంశాల్లో దీన్ని కనుక గమనిస్తే ఈ బిజినెస్ డిలెమాని, కంపెనీస్ ఆఫరింగ్ ఐడెంటికల్ ప్రొడక్ట్స్ ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ సర్వీసెస్ యాజ్ వెల్ would benefit from establishing a mutually agreed upon minimum price to ensure that they can achieve satisfactory profit margins. ఇప్పుడు ఉదాహరణకి ఏమైనా రెండు వేరే కంపెనీలు సేమ్ ప్రోడక్ట్ని సెల్ చేస్తున్నా అనుకుందాం. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, బిస్కెట్స్. ఇప్పుడు ఇద్దరు బిస్కెట్లు సెల్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ కాంపిటీషన్ ఉంటుందా, ఎవరు ఎక్కువ బిస్కెట్లు సెల్ చేస్తారని. అలాంటప్పుడు ప్రైస్ డిఫరెన్స్ ఆ రెండు ప్రొడక్ట్స్కి బాగా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఎవరైతే తక్కువ ఉంటారో ఎవరి ప్రైస్ అయితే తక్కువ ఉంటుందో వాళ్ళదే అందరూ కొంటారో, అవతల కంపెనీ మూసుకుపోతుంది. దాని బదులు ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చి, ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చి, ఇద్దరం బిస్కెట్లు అమ్ముతున్నాం కదా, ఇద్దరికి లాభాలు కావాలి కదా, ఓ పని చేద్దాం, నువ్వు సేమ్ ప్రైస్కి అమ్ము, నేను సేమ్ ప్రైస్కి అమ్ముతా, ఎవడు కొనుక్కుంటే వాళ్ళు లాభ పొందుతారు. అంటే జనాలు ఇష్టం అనమాట, ఇంకా వాళ్ళు ఎవరిది కొనుక్కుంటే వాళ్ళు లాభపడతారు. లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే నావి కొన్ని బిస్కెట్లు, నీవి కొన్ని బిస్కెట్లు అమ్ముదాం, అప్పుడు ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రాఫిట్ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్ ఫర్ బోత్ ఆఫ్ అస్. అలా ఇద్దరు గ్రో అవ్వచ్చు కదా. దీన్ని ఒక విధంగా అర్థం చేసుకోవడానికి మన ఆటో వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మీరు జాగ్రత్తగా గమనిస్తే అవసరం వస్తే ఆటో వాళ్ళందరూ సెపరేట్గా వేరే ప్రైస్ చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఒకవేళ ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఇంకో పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాలంటే ఒక ఆటో వాడు 100 అనొచ్చు, ఇంకో ఆటో వాడు 80 అనొచ్చు. సో ఇప్పుడు ఎవరైతే 80 చెప్పారో జనాలు అందరూ ఆ 80 ఆటోనే ఎక్కుతారు. కానీ ఇద్దరూ కూడా 80 రూపాయల మీద ఉన్నారనుకోండి, ఏది ముందెళ్తుంది లేదు ఆల్రెడీ ఎవరైనా కూర్చుని ఉంటే దాంట్లో వాళ్ళు ఆ ఆటో ఎక్కేస్తారు. సో ఇట్స్ అప్ టు ద పీపుల్ అనమాట. సో అట్లా దేశాలు కూడా ఎటువంటి రేస్ పెట్టుకోకుండా, ఏ గొడవలు లేకుండా వాళ్ళు పీస్ఫుల్గా ఉంటారు, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటారు, వాళ్ళు డెవలప్ అవుతారు. బిజినెస్లో కూడా సేమ్ ప్రొడక్ట్ లేదు సేమ్ సర్వీస్ ఇచ్చేటప్పుడు వాళ్ళిద్దరూ ఒకవేళ మ్యూచువల్ అగ్రిమెంట్లో ఉంటే వాళ్ళిద్దరూ కూడా ప్రాఫిట్స్ ఎర్న్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా కోఆపరేషన్ హెల్ప్ చేసుకుంటే కాంపిటీషన్ అనేది పాజిటివ్గా హెల్తీగా ఉంటుంది అనేది అర్థం అవ్వడానికే ఈ కాన్సెప్ట్ అనమాట, బిజినెస్ డిలెమా. సో బిజినెస్ డిలెమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, చాలా కొత్తగా ఉంది కదా, మీకు కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది బాగా నచ్చి బాగా అర్థమైతే కనుక దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే మీ ఇష్టం. అలానే ఇంకో 10 మందికి దీని గురించి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది కదా, వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ఇలాంటి కాన్సెప్ట్స్ని యూస్ చేయొచ్చు కదా అని అనిపిస్తే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షేర్ చేయండి. ఒకవేళ అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చారనుకోండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే దాని పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎప్పుడు వచ్చినా సరే మీరేమీ మిస్ కారు. ఆన్ దట్ నోట్, దిస్ బ్రింగ్స్ అస్ టు టుడేస్ కరెంట్ అఫైర్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి అప్టెక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్, నమస్కారం.